మీరు ఇచ్చిన శంకుస్థాపనలో ఎక్కడైనా ఈ ప్రభుత్వం ఇప్పుడు కడుతున్న జిఎంఆర్ ప్రతినిధులు ఎక్కడైనా ఉన్నారా? మీరు ఎప్పుడు వేశారు? 14/2/2019 ఎన్నికలు ఎప్పుడయ్యాయి? 14/4 అంటే 2 నెలల ముందు. అంటే ఇంక 4-5 రోజుల్లో మార్చిలో మనకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. నెల రోజుల ముందు ఆదరాబాదరాగా మీరు శంకుస్థాపన చేశారు. ఇది మీకు అలవాటే. మీ శంకుస్థాపనల గురించి పెద్దగా మేము ప్రత్యేకించి మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకు అంతకన్నా బాగా తెలుసు. ఎందుకంటే తోటపల్లి చేసిన మీరు తెల్లవారితే గవర్నమెంట్ తోటపల్లి మీద 4 ఇటుకలు వేసేసి ఓ పాలకపెట్టి వెళ్ళిపోయి నేనే తోటపల్లి కట్టానని చెప్తారు ఇప్పటికి కూడా మీరు. అలాగే ఇది సేమ్ చూడండి, ఇందులో ఎక్కడైనా జిఎంఆర్ ప్రతినిధులు అదే 3/5/2023 అన్నీ పూర్తి చేసి అన్ని అనుమతులు పూర్తి చేసి మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఒకటే మాట చెప్తారు, ఎప్పుడైనా ఏదైనా శంకుస్థాపనకు కానీ మేము రమ్మని కానీ ఆనాడు పెద్దల నాయకత్వంలో పెద్దలు ఈ ప్రాంతంలో సత్యబాబు గారు కానీ లేదు ఆనాడు ఉన్న శాసనసభ్యులు కానీ పెద్దలు కానీ వారి నాయకత్వంలో ఏదైనా శంకుస్థాపన కానీ చేయాలని అన్నా ఎప్పుడైనా లేదు. ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా ఒక సందర్భంలో సరే అన్ని పనులు స్పీడ్గా చేస్తున్నాం, మన అన్ని పనులు అయిపోతున్నాయి, త్వరితగతిన పూర్తి చేస్తున్నాం మన అంటే వారు ఒకే మాట చెప్పేవారు, పూర్తి అన్ని అనుమతులు రావాలి, మనం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన ప్రభుత్వం తరఫున చేయాల్సిన పనులు పూర్తి చేయాలి, అవన్నీ పూర్తి చేసిన తర్వాత ఆ సంస్థ వారు సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే మనం శంకుస్థాపన చేయాలని చెప్పిన ప్రభుత్వం మాది, నాయకుడు మావాడు. ఏది లేకపోయినా పలకబెట్టి ఓ టెంకాయ కొట్టేద్దాం, దీంతో ఈ పని అంతా మనమే చేసేద్దాం అని చెప్పిన వ్యక్తులు నేను చెప్పక్కర్లేదు, ఈ పక్కన ఫోటోలో కనబడతా ఉంది. ఈ రెండింటికి వ్యత్యాసాన్ని చూపించాను మీకు. ఇది 23లో శంకుస్థాపన, 23లో పత్రికా సోదరులు కానీ రాష్ట్రంలోని ప్రజలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కానీ ఆనాడు శంకుస్థాపనకు వచ్చినప్పుడు జరిగిన పరిస్థితులు కానీ మీరు అన్నీ చూశారు. దాని తర్వాత కూడా ఒకసారి మేము సందర్శనకి వెళ్ళాం, మీరు కూడా పత్రికా సోదరులు అందరూ వచ్చారు. ఇది మీరు వారు ఏమాట చెప్పారు, లేదు ఇన్ఛార్జ్ మంత్రిగా నేను వచ్చి ఈ కార్యక్రమాన్ని చేశానని చాలా సంతోషం. కానీ ఇన్ఛార్జ్ మంత్రిగా మీరు ఆనాడు ఈ ఎయిర్పోర్టుకు సంబంధించి ఒక కార్యక్రమాన్ని ఈ జిల్లాలో రివ్యూ చేయడం కానీ ఈ జిల్లాకు సంబంధించి మీరు ఆనాడు ఏం కార్యక్రమాలు చేశారంటే నేను మరి ఇందాడే చెప్పాను, ఎవరైతే 5,300 ఎకరాలు మీరు భూసేకరణ చేశారో 5,311 ఎకరాలు మరి అందులో ఉన్న పెద్దలందరూ పక్క వెళ్ళిపోయేటట్టుగా మీరు నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం కొన్ని పేర్లు కూడా చెప్పాను, ఇంకా చాలామంది ఉన్నారు. ఆ రోజు ఇవాళ ఇచ్చిన 2,711 ఎకరాలు ఒక రియల్ ఎస్టేట్ సంస్థ కానీ అరకొర ఉంటే 5-10 ఎకరాలు ఎక్కడైనా మధ్యలో ఉంటే ఎవరైనా 5-10 ఎకరాలు తప్ప ఓ పెద్ద నిర్మాణ సంస్థలు కానీ ఓ పెద్దలు కానీ ఎవరి భూములు లేవే, కేవలం వైఎస్ఆర్ సానుభూతి పరులు మా నాయకులు మా రైతులే, రైతాంగమే. అయినప్పుడు కూడా ఈ ప్రాంత ఆలోచనతో చాలా పెద్ద మనసుతో జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రాంత అభివృద్ధి చెందుతుంది, ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే మా కుటుంబాల అభివృద్ధి చెందుతుంది, మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని ఒక మంచి ఆలోచనతో ఆనాడు రైతాంగం అంతా కూడా వచ్చి ముందుకు వచ్చి వారి మాట మీద వారి రోజు భూమిని ఇచ్చారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఆనాడు ఈ ప్రాంత పర్యటనకు వచ్చినప్పుడు వారు చెప్పారు, ఇగో నేను వస్తున్నప్పుడు ఖచ్చితంగా తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది, తప్పకుండా మీరు ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు, మేము తప్పకుండా ఇవన్నీ కూడా ఈ కేసులన్నీ కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పారు. ఇదిగో కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ వీళ్ళందరినీ కూడా క్రైమ్ నెంబర్తో సహా ఇది ఆనాడున్న మేజిస్ట్రేట్ గారు ఇచ్చిన ఆర్డర్. మొత్తం ఈ కేసులన్నీ కూడా ప్రభుత్వం ద్వారా జిల్లా కోర్టు నుంచి తొలగించాం. జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన నివేదిక ప్రకారం ఆనాడు కోర్టు వారు కూడా దీన్ని వెనక్కి తీసుకున్నారు. మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధానమైన భూమిక ఉన్న ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ముఖ్యంగా కేంద్ర మంత్రివర్యులు పౌరణ శాఖ మంత్రులు వారు వచ్చి రివ్యూ చేస్తున్నారు తప్ప వచ్చి చూసి వెళ్తున్నారో తప్ప వారికి ఉన్న హోదాతో వారు ఈ ఎయిర్పోర్టుకు సంబంధించి ఇంకా మౌలిక వసతులు ఏదైతే వారికి అందజేయాలో ఆ కార్యక్రమం లేదే. ఏది మీ చిత్తశుద్ధి అంటే మీరు దిగి ఫోటోలు విమానం వచ్చింది మీరు దిగారు వెళ్ళిపోయారు, ఫోటోలు మాత్రం మా నాయకుడు మాకు ఎప్పుడు కూడా చిత్తశుద్ధితో చెప్తారు, ఏ పనైనా మనం ప్రజలకు మాట ఇచ్చిన ఆ ప్రాంతవాసులకు మాట ఇస్తే చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి. సరే నేటి తరానికి పబ్లిసిటీ కావాలా, నేటి పరిస్థితులకు కావాలా, కానీ మీరు ఎక్కడా కూడా అలాంటి మాటలు లేవు.
ఈ 18 నెలల కాలంగా మీరు ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించి మీరు ఖర్చు పెట్టిన డబ్బు ఎంతో చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల కోసం నేను చెప్పాను 900 కోట్ల పైచీలక ఆనాడు మా ప్రభుత్వంలో ఖర్చు పెట్టాం. సుమారుగా ల్యాండ్ ఎక్విజిషన్ కానీ R&Rకి కానీ లేదు ఏదైతే ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన మౌలిక వసతులు వారు నిబంధనల మేరకు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తాం. సుమారు ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేస్తాం. అధికార పక్షం వారు మా మీద ఆరోపణలు చేస్తారు, ప్రతిపక్షం వారు వచ్చి మేము వచ్చి వ్యవహరిస్తాం. ఎందుకంటే పని చేసింది మేము కాబట్టి, అధికార పక్షం వారు పని చేయలేదు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా చూడండి మేము కట్టామంటారు తప్ప ఏటి కట్టారు చెప్పరు, ఏం కట్టారు చెప్పరు. మేము కట్టేసి ఇది మా ఆయంలో అయిపోయింది. చూడండి అందరి దగ్గర నుంచి వాళ్ళకి ఆంధ్ర పౌర విమాన శాఖ మంత్రుల దగ్గర నుంచి ఇంకా ఆయన ఎక్కడో మొన్న చూశాను కరెక్ట్ అన్నట్టు మేము అనుమతులు 2018 ఇచ్చామంటారు. ఇంక సంతోషం ఆయనైతే ఇవ్వలేదు. చాలా సంతోషకరమైన వార్త ఏంటంటే నాకు 2 అంశాలు ఇందులో ప్రధానంగా నేను తీసుకున్నాను. ఒకటి వారు వచ్చి 2018లో ఆనాటి అశోక్ గజపతిరాజు గారు కేంద్ర పౌర శాఖ మంత్రులకు వారే ఇచ్చారు అన్ని అనుమతులు, నా అవసరం లేదంటే చాలా సంతోషం, మీ చేతుల మీదకి అనుమతులు రావాల్సిన అవసరం మేము ప్రభుత్వం అన్నీ చేసామనే విషయాన్ని అదొకటి మీరే ఇండైరెక్ట్గా అంగీకరించారు. నిన్న గంటా గారు మీరు గంటా శ్రీనివాసరావు గారు వారు చెప్తూ వారు ఏం చెప్తున్నారంటే నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉంటూ ఇవన్నీ కోర్టు కేసుల వల్ల ఆలస్యం అయిపోయిందని చెప్పారు. కాబట్టి సార్ మా చాలా మంచిది, మీరు ఏ పని చేయలేదు, ఈ కోర్టు పేరు చెప్పి మీరేం చేశారని కూడా చెప్పాను. మీరు 5,300 2,700 కుదించారు. ఆ కుదించిన ప్రక్రియలో మీరు చాలా బిజీ, ఆనాడున్న ప్రజాప్రతినిధులు అందరూ బిజీగా అది ఎలా ప్రక్రియలో వెనక్కి రావాలని దాని మీద ఉన్నారు. నిన్న ఇంకొక గౌరవ శాసనసభ్యులు, చాలా సీనియర్ శాసనసభ్యులు జిల్లాలో చాలా పెద్దవారు వారంటే మాకు అపారమైన గౌరవం, వారు వచ్చి చాలా పెట్ట కథలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తట్ట మొన్నేసారా, తట్ట పారెత్తారా అని పెట్ట కథలు చెప్తారు తప్ప నేను వారికి కోరుతా ఉన్నాను, తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న ఈ ప్రభుత్వం మీరు రైతులకు యూరియా బాస్తా ఇవ్వలేరు, కానీ మీరు ఎయిర్పోర్ట్లు కడతారంటే ఎవరు నమ్మే పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రజల్లో ఈ జిల్లాలో లేరు, ముఖ్యంగా ఈ జిల్లాలో లేరు, ఈ ప్రాంత ప్రజలు లేరని మీకు తెలియజేస్తాను. మీరు దయించి ముందు మీరు శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వస్తున్న ప్రాంతానికి ముందు ఒక యూరియా బస్తాలు ఇవ్వండి రైతులకి. తర్వాత మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు, పెద్దలు బొత్స సత్యనారాయణ మీద ఆరోపణలు, తర్వాత మీకున్న గౌరవంతో మేము మీ విధంగా అపారమైన గౌరవంతో మీరు ఇలాంటి ఆరోపణలు చేయడం చాలా దురదృష్టకరం. ఎవరో కొత్తగా వచ్చిన వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి రాజకీయ అనుభవం లేకపోతే వారు ఇంకా ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలనో వారి కోరిక ఇంకేదో ఎవరైనా విమర్శిస్తే మా గౌరవం పెరుగుతుందనో వారికి ఏమైనా వారు చేశారంటే మేమేమి అనం. కానీ మీరంత సీనియర్ శాసనసభ్యులు అయ్యి ఇంత సీనియర్ రాజకీయాలు ఉండి మీరు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని పెద్దల సత్యబాబు గారిని విమర్శించడం అంటే చాలా దురదృష్టకరం. ఇది కాదు. మీరు ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఆ పెట్ట కథలు పక్కన పెట్టి వాస్తవ పరిస్థితులు ఏంటి, ఎవరు ఏం చేశారు, ఎవరి హాయంలో ఏం జరిగింది, ఈ భోగాపురం విమానాశ్రయం 100% క్రెడిట్ గోస్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైఎస్ఆర్ గవర్నమెంట్. ఇది 100% ఇది ప్రజలు నమ్ముతున్నారు. ఎందుకంటే ఇంకో మాట కూడా చెప్పారు ఆరోపణ చేసేటప్పుడు, ఎవరికో పుట్టిన బిడ్డని మీ బిడ్డగా మీరు చెప్తున్నారని. అది కాదు. ఎవరికో పుట్టిన బిడ్డకి మేము పేరు పెట్టామా లేదా అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎవరికో పుట్టిన బిడ్డని మా బిడ్డ అని చెప్పుకునే పరిస్థితి ఈ ప్రభుత్వం దాన్ని చెప్పక తప్పదు. ఎందుకంటే మీరు చేస్తున్న గత ప్రభుత్వంలో మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మీరు పేర్లు మార్చి పథకాలు పెట్టారు తప్ప మీరు రైతు భరోసా పెడితే మీరు అన్నదాత సుఖీభావ అన్నారు, మేము అమ్మఒడి అంటే మీరు తల్లికి వందనం అన్నారు, లేదు మేము ఆరోగ్యశ్రీ అంటే మా పేరు చెప్తే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు గుర్తుకొచ్చి ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి మీరు వచ్చి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని ఏదో దానికి ముందు పేర్లు పెట్టుకున్నారు తప్ప మీరు పెట్టిన పథకాలకి లేదా మీరు పేర్లు మార్చడం తప్ప మీరు కొత్తగా ఈ 18 నెలల కాలంగా ఈ విజయనగరం జిల్లాలో అయితే మేము చేసిన కార్యక్రమాల్ని మీరు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు తప్ప ఈ 18 నెలల కాలంగా మీరు ఈ జిల్లాలో ఏ కార్యక్రమం చేయలేదనే విషయాన్ని ఈ జిల్లా ప్రజలందరూ నిశ్చితంగా గమనిస్తున్నారనే విషయాన్ని
మీరు గమనించాలా. కేవలం పత్రికా సమావేశాలు పెట్టి ఆరోపణలు చేసి చేయడం వలన కాదు. రాబోయే రోజుల దగ్గరికి వస్తున్నాయి. ఇంకేం పెద్దగా ఎక్కువ కాలం ఏం లేదు. ప్రజలు తీర్పులు ఇచ్చే సమయం ఆసన్నం అయిపోతుంది. కాబట్టి ప్రజా పరిపాలన మీద దృష్టి పెట్టి మీరు ఏదైతే మీరు చేసిన పనిని మీరు చెప్పండి తప్ప వేరొకరు చేసిన పనినా వేరొక ప్రభుత్వం చేసిన పనినో క్రెడిట్ మీరు దక్కేలాగా కార్యక్రమాలు చేయడం వలన ప్రజలు నమ్మరు. భోగాపురం విమానాశ్రయం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దీని చిత్తశుద్ధితో పనిచేశామన్న విషయాన్ని ఈ ఎయిర్పోర్టు ఈరోజు దీని ప్రారంభోత్సవం చేస్తున్న రాబోయే రోజుల్లో ఒక 6 నెలల కాలం ప్రారంభోత్సవం చేస్తున్న జిఎంఆర్ సంస్థ వారి జిఎంఆర్ గారి మాటలు కానివ్వండి, ఈరోజు వారు చేసిన పనులు అవనివ్వండి, వారి చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఉన్నదన్న విషయాన్ని మీరు అందరూ గ్రహించాలి తప్ప ఈ ప్రభుత్వానికి కేవలం ఒక పలక పెట్టి ఒక సంబంధిత అధికారులు కానీ సంబంధిత యాజమాన్యం లేకుండా కొబ్బరికాయలు కొట్టి మేమే చేసే కార్యక్రమం అని చెప్పడం చాలా దురదృష్టకరం. ఒక కార్యక్రమం జరగాలంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో నేను దేశంలో పోను, ఎక్కడైనా శంకుస్థాపన జరిగితే ఓ పెద్ద ఎత్తున కార్యక్రమానికి ఆ కంపెనీ యాజమాన్యం కానీ లేదా దాంట్లో సంబంధిత అధికారులు కానీ లేకుండా శిలాఫలకం ఏదైనా జరిగిందంటే ఇది మాత్రమే అని చెప్పక తప్పదు. 4,500 కోట్ల రూపాయలు సుమారు పెట్టుబడితో పడిన విమానాశ్రయానికి ఈ శిలాఫలకం చూడండి. ఇందులో ఈ జిఎంఆర్ ప్రతినిధులు కానీ లేదు రాష్ట్ర స్థాయి అధికారులు కానీ ఎక్కడైనా దానికి సంబంధిత డిపార్ట్మెంట్ ఇండస్ట్రీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ డిపార్ట్మెంట్ కానీ దానికి సంబంధిత రాష్ట్ర అధికారులు కానీ ఎక్కడైనా ఉన్నారని చూడండి. వచ్చారు, పలక పెట్టారు, కొట్టారు కొబ్బరికాయ, అయిపోయింది మన పని, ఎవరు చేసినది మనకే వస్తుందిలే అనే భావంతో మీరు పూర్వకాలంగా కొంతకాలంగా జరిపారు. ఇలాంటివి ఇంకా నేటి కాలంలో ప్రజలు ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. కాబట్టి దయించి ఆరోపణలు మాని మీరు చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. ఆ విమానాశ్రయం సక్సెస్ఫుల్గా అది తిరగాలన్నా ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరగాలంటే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అన్నిటికంట ప్రధానమైంది మీ ద్వారా చెప్తా ఉన్నాను. ముఖ్యంగా గౌరవ ప్రజాప్రతినిధులు ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు కానీ ముఖ్యంగా కేంద్ర మంత్రి కానీ ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారు కానీ ఏదైతే బీచ్ కారిడార్ రోడ్డు ఆ రోజు నితిన్ గడ్కరీ గారు సుమారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి విద్యుత్ మేరకు 6,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. విశాఖపట్నం బీచ్ కారిడార్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు కరెక్ట్గా చెప్పాలంటే లొకేషను మన ఆటోనగర్ జంక్షన్ చౌల్మదర్ రోడ్డు నుంచి ఆ జంక్షన్ నుంచి ఎక్కడ దాన్ని ఏమంటుంది పోర్ట్ రోడ్ జంక్షన్ నుంచి త్రూ బీచ్ రోడ్డుగా దీన్ని కనెక్టివిటీ చేసే విధంగా ఆ రోజు 6,000 కోట్ల రూపాయలు ఆయన ఒక డిపిఆర్తో శాంక్షన్ చేశారు. ఇప్పటికొచ్చి దాని అతిగతి లేదు. ఎందుకంటే అది చేస్తే ప్రధానంగా యాక్సెస్ అనేది అటు విశాఖపట్నం వరకు కానీ ఇటు ఈ ప్రాంతం అనుకున్న వారికి కానీ అందరికి కూడా అది యాక్సెస్ అవుతుంది. ఇలాంటి ప్రధానమైనవి దృష్టి పెడితే ఆపరేషన్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరిగి ఇంకా అనేక మంది ప్రయాణికులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రత్యేకంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకుండా జిఎంఆర్ సంస్థ ద్వారా ఎల్ఎన్టీ సంస్థ ద్వారా చేస్తున్న పనులకు మనం ఫోటోలు దిగి మనం ఆ ఫోటోలను చూపించి మనమే దీని కార్యక్రమాన్ని పూర్తి చేసామనే భావన కాకుండా మీరు చేయాల్సిన పనులు పూర్తి చేసి ఖచ్చితంగా ముందుకెళ్తారని మీ ద్వారా కోరుకుంటూ చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.